సో ప్రధాని నరేంద్ర మోడీ నిన్న మాట్లాడుతూ రీల్స్ తెలుసా మీకు ఎవరికన్నా, యువత ఎట్లా ఆలోచిస్తుందో తెలుసా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేసిండు. మీ అందరికి తెలుసు కదా. ఈ కామెంట్స్ వెనకాల అసలు ఉద్దేశం ఇప్పటికే అందరికి అర్థమయ్యే ఉంటది. క్లియర్ కట్ గా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏదైతే వచ్చిందో దాని ఇంపాక్టే, దాని వల్లనే మోడీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యిండు. దేశంలో ఉన్నటువంటి యువత ఎట్లా ఆలోచిస్తుందో ఒక్కసారైనా ఆలోచించిరా అని చెప్పేసి దాన్ని ఉద్దేశం పెట్టుకునే మాట్లాడండి అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా అనేది సోషల్ మీడియా గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి, రీల్స్ గురించి మాట్లాడినంటే ఖచ్చితంగా అది ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఘనకార్యం అని చెప్పుకోవాలి. ఆయన ఏమంటుందంటే, మీకు రీల్స్ తెలుసా, మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారని చెప్పేసి అక్కడ కొంతమందిని ప్రశ్నించే ప్రయత్నం చేసే అధికారులను. సో పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేసిర్రా, యువత ఎట్లా ఆలోచిస్తుందో తెలుసుకున్నారా, జెన్జీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు అని చెప్పుకునే ప్రయత్నం చేసిన. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో కూడా మనం గెలిపించింది కూడా ఆ యువతనే, జెన్జీ తరమే అని చెప్పేసి కూడా చెప్తుండు. పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్ళే. యువతను తృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి. ఏం లేదు, మీరు యువతను తృప్తిపరచాలంటే కరెక్షన్ ఫ్రీ ఉండాలి, ప్రోటోకాల్ ఫ్రీ ఉండాలి, హెల్త్ ఫ్రీగా ఉండాలి, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు రాజకీయాలు ఫస్ట్ యువతను మీరు ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకుంటే అప్పుడు యువతను మీరు సంతృప్తి పరుస్తారు. మీ రాజకీయాలు చేస్తే సంతృప్తి పరచలేరు. అంటే పర్టికులర్ ఈ మోడీ గారు అనడం కాదు, నేను మొత్తం వ్యవస్థలు ప్రశ్నిస్తున్నా. సో భారతదేశ రాజకీయ నాయకులంతా కూడా యూత్ గురించి ఆలోచిస్తే, అధికార యంత్రాంగం కూడా యువత గురించి ఆలోచిస్తే, అందరికి సరైన అవకాశాలు ఇస్తే అప్పుడు ఇట్లాంటి పరిస్థితులు రావు. కాక్రోచ్ జనతా పార్టీ లాంటిది ఇంకోటి వచ్చి ఇంకేదో సెట్ చేసినాయి, అది పరిస్థితి చేయి దాటిపోయేదాకా వచ్చిందంటే మాత్రం అందరి పరిస్థితి కూడా తలకిందులు అయిపోయే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. సో వారి ఆలోచనలకు తగ్గట్లు పనితీరు మార్చుకోండి, లేకపోతే మిమ్మల్ని మార్చాల్సి వస్తుందని చెప్పేసి ఎంత సీరియస్గా చెప్పిందంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇంపాక్ట్ ఎంత ఉందో ఒకసారి ఆలోచించారు. కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్. ఈసారి క్యాబినెట్ విస్తరణలో యువతకు పెద్దపీట. జేడీయూ టీడీపీలకు కూడా అదనపు శాఖలు ఇవ్వబోతోండు. మీలో రీల్స్ గురించి ఎంతమందికి తెలుసు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానీ, పార్టీ కార్యక్రమాల గురించి కానీ ఎప్పుడైనా రీల్స్ లో ప్రచారం చేసిరా అంటే పరిస్థితుల తగ్గట్టు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. సో ఇవాళ రీల్స్ యుగం నడుస్తుంది కాబట్టి ఆ రీల్స్ లోనే ప్రభుత్వ కార్యక్రమాలను మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేయకూడదు, ఎందుకు ప్రచారం చేయకూడదు అని చెప్పేసి మంత్రులను ఉద్దేశించి అయితే అంటుండు. దేశంలో యువత ఏ విధంగా ఆలోచిస్తుందో తెలుసుకున్నారని చెప్పేసి కూడా చాలా అనేక విషయాలు చెప్పిండు. ఏదేమైనా మోడీ ఇన్స్టాంట్ గా రియాక్ట్ అయినా చెప్పుకోవచ్చు. ఇన్స్టా గురించి లేదా జెన్జీ యువత గురించి తొందరగా మేల్కొన్నాడు. ఎందుకంటే ఒక కళల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాం, భారతదేశం మొత్తం వ్యాపిస్తున్నాం. ఈ టైంలో ఈ జెన్జీ తరం అంతా ఒక్కసారిగా తిరగబడితే, ఒకవేళ ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వ్యవస్థలు ఇంకా అట్లే బలోపేతం అయితే మొత్తం ఇప్పుడు ఇన్ని రోజులు నిర్మించినటువంటి సామ్రాజ్యం అంతా ఒక్కసారి తలకిందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా మేల్కొని తొందరగా ఆ దిశగా ఆలోచన చేస్తూ ఆ దిశగానే వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు.